హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీ అందరికీ సారీ అయితే చెప్తున్నాను. ఎందుకంటే నేను నిన్న చెప్పాను అనమాట, ఏమని రేపు ఈవినింగ్ వరకు లేదా రేపు మార్నింగ్ వరకు వెయిట్ చేయండి, మనకి ఏదో ఒక అప్డేట్ అయితే వస్తుంది, మన ఏపీఎంసెట్ గురించి అప్డేట్ అయితే వస్తుంది అనేది చెప్పాను. మనకి ఇంతవరకు ఎటువంటి అప్డేట్ అయితే రాలేదు. యాక్చువల్గా నిన్న ఈవినింగ్ మనకి ఇక్కడ ఉన్న ఆప్షన్స్లో ఇక్కడ మనకి కొత్త అప్డేట్ మనకి థర్డ్ పేజ్ గురించి వస్తుంది నేనైతే అనుకున్నాను, కానీ మనకైతే ఎటువంటి అప్డేట్ అయితే రాలేదు. నాకు తెలిసిన నా ఫ్రెండ్స్ ద్వారా, ఇంకా మా కొలీగ్స్ ద్వారా, ఇంకా కొంతమంది స్టూడెంట్స్ ద్వారా అయితే నేను తెలుసుకొని నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే మీకైతే షేర్ చేశాను. కానీ ఇందులో ఎటువంటి అప్డేట్ అయితే మనకైతే ఇంకా రాలేదు. కానీ యాక్చువల్గా అయితే నేనైతే ఈరోజు ఈవినింగ్ లోపల అప్డేట్ అయితే వస్తుంది అనుకున్నాను, కానీ ఇందులో అయితే ఎటువంటి అప్డేట్ అయితే రాలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే మీ అందరికీ నేను సారీ చెప్తున్నాను. ఎందుకంటే నాకు చాలామంది అడిగారు అనమాట, పర్సనల్గా కూడా అడిగారు, కొంతమంది గ్రూప్లో అడిగారు. మన ఛానల్లో కూడా చాలామంది స్టూడెంట్స్ థర్డ్ పేజ్ వీ వాంట్ థర్డ్ పేజ్ అని కమెంట్స్ అయితే చేస్తూనే ఉన్నారు. చూద్దాం, ఇంకా ఇంతవరకు అయితే రాలేదు. థర్డ్ పేజ్ వస్తుందని నేను మీ అందరికి హోప్స్ అయితే పెంచడం అయితే నా ఉద్దేశం అయితే కాదు. నాకు తెలిసిన నా నాలెడ్జ్ మీ అందరికి షేర్ చేయాలని నా అభిప్రాయం అంతే. ఈ స్టూడెంట్స్ లైఫ్ కాబట్టి నేను మీ అందరికీ నాకేదో లైక్స్, కమెంట్స్, వ్యూస్ అట్లా రావాలని అని నా ఉద్దేశం అయితే కాదు. కొంతమంది అయినా బాగుపడతారు, కొంతమందికైనా హెల్ప్ఫుల్ అవుతుందనే ఉద్దేశంతోనే నేనైతే ఈ వీడియో అయితే చేస్తున్నాను. అసలు ఉన్న సీట్లు ఏమో 1.53 లక్షలు. ఈ సీట్లకి అర్హులైన వారు 1.28 లక్షల మంది అభ్యర్థులు అయితే ఉన్నారు. ఇందులో కొన్ని కన్వీనర్ కోట అంట, అవి ఇవన్నీ ఖచ్చితంగా గవర్నమెంట్ ఇవన్నీ ఎంటీ అయితే వదలదు, ఖచ్చితంగా బిల్ అయితే చేయాలి. ఇదంతా పేరెంట్స్, వాళ్ళ చిల్డ్రన్స్, వాళ్ళ పిల్లలంతా భవిష్యత్తు కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం దీనిపైన అయితే ఏదో ఒక నిర్ణయం అయితే ఖచ్చితంగా అయితే తీసుకుంటుంది. హోప్ కొద్దిగా నమ్మకం అయితే ఉంచండి. ఏదో ఇప్పుడు నేను చెప్పానని కాదు, ఇంకెన్ని రోజులు వెయిట్ చేయాలన్నా, ఇంకా వెయిట్ చేయాలన్నా అని చాలామంది స్టూడెంట్స్, ఇంకా కొంతమంది అన్న నేను డిగ్రీ జాయిన్ కమ్మంటున్నారు ఇంట్లో వాళ్ళు. నమ్మకం అయితే ఉంచండి, ఖచ్చితంగా మీ అందరికీ న్యాయం అయితే జరుగుతుంది. ఇన్ని సీట్స్ మిగిలిపోవడం వల్ల గవర్నమెంట్ కూడా లాసే కాబట్టి ఖచ్చితంగా దీన్ని అయితే ఏదో ఒకటి అయితే చేస్తుంది. ఎందుకంటే కూడా డబ్బులు కట్టి కాలేజ్ అయితే జాయిన్ కలరు కదా, అందుకని ఖచ్చితంగా దీనిపైన గవర్నమెంట్ అయితే ఖచ్చితంగా ఒక సీరియస్ యాక్షన్ అయితే తీసుకుంటుంది. ఇంకోటి ఏమంటే సెప్టెంబర్ 15 నుంచి మనకి క్లాసెస్ కాబట్టి సెప్టెంబర్ 1 లేదా 2 అలా అయితే ఖచ్చితంగా అయితే థర్డ్ పేజ్ వదులుతారని నేనైతే నమ్ముతున్నాను. మీరు కూడా నమ్మకం అయితే ఉంచండి, ఖచ్చితంగా అయితే వదులుతారు. ఎందుకంటే చాలా సీట్స్ మిగిలిపోయాయి కాబట్టి నమ్మకం అయితే ఉంచండి. ఎందుకంటే నమ్మకమే జీవితం కాబట్టి. చాలామంది స్టూడెంట్స్ ఇంకా మన ఈ ఏపీ ఎంసెట్ వెబ్సైట్లో ఇక్కడ మనకి కాంటాక్ట్ అడ్రస్ చూడండి, ఇందులో మనకి హెల్ప్ డెస్క్ ఉంది కదా. ఇందులో చాలామంది ఇక్కడున్న నెంబర్స్కి కాల్ చేయడము, ఇక్కడ టెక్నికల్ టీమ్తో మాట్లాడడము, మెసేజ్ చేయడం, లేదా ఇక్కడ మనకి మెయిల్ చేయడం, వీ వాంట్ థర్డ్ పేజ్ అని చాలామంది చేశారు. కాబట్టి ఖచ్చితంగా దీనిపైన గవర్నమెంట్ అయితే ఖచ్చితంగా అయితే స్పందిస్తుంది. వదిలిన వెంటనే నేను మీకు అయితే అప్డేట్ అయితే ఇస్తాను. మన చాలామంది స్టూడెంట్స్ అయితే ఉంటారు కదా, వెయిట్ చేస్తుంటారు పాపం. వాళ్ళ కోసం కాకుండా అంటే వాళ్ళందరికీ తెలిసేలాగా మన వీడియో తెలియాలి కాబట్టి జస్ట్ మనకు ఒక లైక్ లేదా జస్ట్ మనకి కొత్తగా చూసిన వాళ్ళు ఒక సబ్స్క్రైబ్ చేసుకుంటే చాలు. ఈ వీడియోని అయితే ఏదో సబ్స్క్రైబర్స్ కోసం కానీ లైక్స్ కోసం అయితే చేయడం లేదు, 10 మందికి తెలుస్తుంది అనే ఉద్దేశంతోనే. లేదా మీరు మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి చాలు. చదువు ప్రతి ఒక్కరికి అవసరమే. చదువు అనేది ఉంటేనే మనకి సమాజంలో గౌరవం ఇస్తారు, రెస్పెక్ట్ అనేది ఇస్తారు. చదువు ఉండాలి, జ్ఞానం ఉంటేనే మనకి రెస్పెక్ట్ ఇస్తారు. కాబట్టి హోప్ గైస్, చాలామంది అయితే వెయిట్ చేస్తున్నారు. జస్ట్ మనకైతే ఒక లైక్ చేయండి చాలు, వీడియోకి ఒక 10 మందికి తెలిసే చాలు, ఇంకేం వద్దు. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.